ట్రంప్‌కి నిన్ననే మాట్లాడుకున్నాం. అంటే వాళ్ళ దేశంలో యుద్ధం చేయాలంటే వాళ్ళ పార్లమెంట్ పర్మిషన్ గావాలి. కానీ పర్మిషన్ ఏం తీసుకోకుండా ట్రంప్ ఆదేశాలతో యుద్ధం ప్రారంభమైపోయింది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్ మీద దాడి, విధ్వంసం, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే నష్టం జరిగిపోయింది. అంతా అయిపోయింది. అదే సందర్భంలో వాళ్ళ సెనెట్ అంటే మన రాజ్యసభ లాంటిది. అక్కడ నిన్న తీర్మానం పెట్టారు. ట్రంప్ కాంగ్రెస్ అనుమతి లేకుండా యుద్ధం చేయడానికి వీల్లేదని. అయితే 52 మంది సభ్యులు ట్రంప్‌కు అనుకూలంగా, 48 మంది సభ్యులు ట్రంప్‌కి వ్యతిరేకంగా ఓటేయడంతో అది వీగిపోయింది. ట్రంప్ యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ సీన్ కట్ చేస్తే వాళ్ళ కాంగ్రెస్ అంటే మన లోక్సభ లాంటిది. దాని అనుమతే తీసుకోవాలి. దాని అనుమతి తీసుకుంటే అప్పుడు ఆ యుద్ధానికి అయ్యేటటువంటి ఖర్చు అదంతా కూడా బడ్జెట్ పెట్టుకోవడానికి వీలుంటది. ఇప్పుడు దాంట్లో పెడితే అది కాస్త రివర్స్ అయింది. అంటే అక్కడ దాదాపు 9 ఓట్ల తేడాతో ట్రంప్ చేసింది తప్పని తేల్చారు. ట్రంప్ కాంగ్రెస్ అనుమతి తీసుకోకుండా యుద్ధం చేయడం తప్పని తేల్చారు. వాస్తవం కాంగ్రెస్‌లో ట్రంప్‌కే బలం ఎక్కువ. ట్రంప్ పార్టీనే బలం ఎక్కువ. రిపబ్లికన్‌లకే బలం ఎక్కువ. కానీ ఆ రిపబ్లికన్‌లే ఎదురు తిరిగి అంటే ట్రంప్ పార్టీ వాళ్ళే ఎదురు తిరిగి ట్రంప్‌కే బ్యాండేశారు. ట్రంప్ పెట్టినటువంటి యుద్ధానికి అనుమతి తీర్మానాన్ని తిరస్కరించడంతో ఇప్పుడు సంచలనం అవుతోంది. అంటే ఇప్పుడు యుద్ధం ఆపాలి. ఆపుతాడా? లేదా ఆయనకున్నటువంటి ఎక్స్‌ట్రార్డినరీ పవర్స్‌తో యుద్ధం కొనసాగిస్తారో చూడాలి.